అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్ న్యూస్‌కి స్వాగతం. ఈరోజు సినిమా విశేషాలు ఇప్పుడు మనం చూద్దాం. ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నియమితులయ్యారు. ప్రస్తుతం సినీ ప్రపంచంలో ఓటీటీ సంస్థల హవా ఎలా ఉందో అందరికీ తెలిసిందే. ఇక ఇదివరకు ప్రాంతీయ భాషల మీద అంతగా ఫోకస్ పెట్టని ఓటీటీ సంస్థలు అన్ని కూడా ఇప్పుడు కొత్త అడుగులు వేస్తున్నాయి. ప్రతి భాషలోని కంటెంట్ పై ఓటీటీ దృష్టి పెడుతోంది. ప్రాంతీయ భాషల్లోకి ఓటీటీ సంస్థలు అడుగు పెడుతున్నాయి. ఈ క్రమంలోనే డిస్నీ హాట్ స్టార్ కూడా తెలుగులోకి రాబోతోంది. డిస్నీ హాట్ స్టార్ కు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించబోతున్నారు. మన వినోద విశ్వం అనే ట్యాగ్ లైన్ తో రామ్ చరణ్ డిస్నీ హాట్ స్టార్ ను ప్రమోట్ చేయనున్నారు. తెలుగు సినీ ప్రేక్షకులను మెప్పించేందుకు, అలరించేందుకు డిస్నీ హాట్ స్టార్ అన్ని రకాలుగా ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. టాలీవుడ్ టాప్ స్టార్ హీరోల సినిమా హక్కులను సొంతం చేసుకుంది. ఇక జాతీయ, అంతర్జాతీయ స్థాయి చిత్రాలను కూడా తెలుగు ప్రేక్షకులకు అందిస్తోంది. అంతేకాకుండా వివో ఐపీఎల్ 2021, ఐసీసీ T20 వరల్డ్ కప్ 2021లను కూడా తెలుగు వారికి అందిస్తోంది. డిస్నీ హాట్ స్టార్ సంస్థ కంటెంట్ హెడ్ సౌరభ్ బెనర్జీ మాట్లాడుతూ, ఇండియాలోని కంటెంట్ ను కొత్త పుంతలు తొక్కించేందుకు మేము ఎప్పుడూ ముందు వరుసలోనే ఉంటాం. ఇక ఇప్పుడు తెలుగు వినోద ప్రపంచంలోకి అడుగు పెడుతున్నందుకు సంతోషంగా ఉంది. మా ప్రేక్షకుల కోసం మరింత విభిన్నమైన కంటెంట్ ను అందించేందుకు క్రియేటివ్ మైండ్స్ తో జతకడుతున్నాం. ఇప్పటికే మాస్ట్రో, అనబెల్లి సేతుపతి వంటి చిత్రాలతో ముందుకు వచ్చాం. ప్రస్తుతం ప్రాంతీయ కంటెంట్ కు ఉన్న ఆదరణ అందరికీ తెలిసిందే. గత ఏడాది తమిళంలో అడుగు పెట్టాం, సక్సెస్ సాధించాం. ఇక ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను మెప్పించేందుకు వస్తున్నామని అన్నారు. డిస్నీ హాట్ స్టార్ గురించి రామ్ చరణ్ తేజ్ మాట్లాడుతూ, ఇండియాలో కంటెంట్ కు దిక్సూచిలా డిస్నీ హాట్ స్టార్ నిలుస్తోంది. ఏ క్లాస్ గ్లోబల్, ఇండియన్, ప్రాంతీయ భాషల చిత్రాలను ప్రేక్షకులకు అందిస్తుంది. సినిమాలే కాకుండా వివిధ భాషల్లో వెబ్ సిరీస్లను తీసుకొస్తోంది. తెలుగు ఎంటర్టైన్మెంట్ మార్కెట్లోకి డిస్నీ హాట్ స్టార్ ప్రవేశిస్తుండటంతో టాలీవుడ్లోని మేకర్స్, నటులకు అవకాశాలు వస్తాయని ఆశిస్తున్నాను. తెలుగు వినోద ప్రేమికులను తమ కంటెంట్తో డిస్నీ హాట్ స్టార్ అలరిస్తుందని నమ్ముతున్నానని అన్నారు. ప్రస్తుతం డిస్నీ హాట్ స్టార్లో నితిన్, నభా నటేష్, తమన్నా నటించిన మాస్ట్రో, విజయ్ సేతుపతి, తాప్సీ కాంబోలో వచ్చిన అనబెల్లి సేతుపతి అందుబాటులో ఉన్నాయి. నరసింహం నందమూరి బాలకృష్ణ గారు నటించే తదుపరి చిత్రంలో విలన్ పాత్ర కోసం విజయ్ సేతుపతిని రంగంలో దింపుతున్నారట. ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ కథానాయకుడుగా గోపీచంద్ మరళిని డైరెక్షన్ లో ఓ చిత్రం రూపొందనుంది. నిజ జీవిత ఘటనల ఆధారంగా రూపొందనున్న ఈ సినిమాలో ప్రతినాయక పాత్ర కోసం తమిళ నటుడు విజయ్ సేతుపతిని సంప్రదించారని తెలిసింది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా త్వరలోనే పట్టాలెక్కనుంది. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ అఖండలో నటిస్తున్నారు. ఈ సినిమా పూర్తయిన వెంటనే గోపీచంద్ డైరెక్షన్ లో తెరకెక్కే చిత్రంలో పాల్గొంటారు బాలయ్య. వరలక్ష్మి, శరత్ కుమార్ కూడా ఇందులో కీలక పాత్ర పోషించనున్నారట. తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు ప్రముఖ హీరోయిన్ సమంత. ప్రముఖ హీరోయిన్ అక్కినేని సమంత తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. శనివారం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో ఆమె పాల్గొన్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్థ ప్రసాదాలను ఆమె స్వీకరించారు. దర్శనానంతరం ఆమెను చూసేందుకు అభిమానులు ఉత్సాహం చూపించారు. ఫ్యామిలీ మెన్ 2 విజయం తర్వాత సమంత కీలక పాత్రలో నటిస్తున్న చిత్రం కాతువక్కల 2 కాదల్. విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహిస్తున్న ఈ కోలీవుడ్ చిత్రంలో నయనతార, సమంత, విజయ్ సేతుపతి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ముక్కోణపు ప్రేమ కథతో ఈ సినిమా తెరకెక్కింది. ఆమె తెలుగులో శాకుంతలంలో కూడా నటిస్తున్నారు. హీరోయిన్ కాజల్ చెల్లిగా ఎంట్రీ ఇచ్చి పలు చిత్రాల్లో నటించిన నిషా అగర్వాల్ కొంత గ్యాప్ తర్వాత మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. గ్లామర్ భామ కాజల్ అగర్వాల్ చెల్లెలుగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి పలు చిత్రాలలో నటించి మంచి ఇమేజ్ ను తెచ్చుకుంది నిషా అగర్వాల్. అయితే ఆమె అక్క స్థాయిలో సక్సెస్ ని మాత్రం సాధించలేకపోయింది. ఆ తర్వాత పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైన ఈ అమ్మడు తాజాగా వెబ్ సిరీస్ లో రీ ఎంట్రీకి రెడీ అయిందట. ఆ వివరాల్లోకి వెళితే వెంకటేష్ రాణా కాంబినేషన్ లో ఒక వెబ్ సిరీస్ రాబోతుంది అంటూ గత కొంతకాలంగా జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. అది ప్రముఖ ఓటీటీ వేదిక నెట్ఫ్లిక్స్ లో ప్రసారం కానుందని కూడా చర్చలు సాగుతున్నాయి. దీనిపై ఎలాంటి క్లారిటీ రాకుండానే మరో ఆసక్తికరమైన వార్త చక్కెర్లు కొడుతోంది. కాజల్ అగర్వాల్ సోదరి నిషా అగర్వాల్ ఈ వెబ్ సిరీస్ లో ఓ కీలక పాత్ర పోషించనుందట. వివాహం అనంతరం నిషా అగర్వాల్ సినిమాలకి దూరంగా ఉంటుంది. అయితే ఈ వెబ్ సిరీస్ తో మరోసారి టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తోందట. కింగ్ అక్కినేని నాగార్జున వ్యాఖ్యాతగా బుల్లితెరపై ప్రసారమవుతున్న తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ ఇటీవల మొదలై సీజన్ 5 ఫుల్ జోష్తో కంటెస్టెంట్స్ మధ్య హోరాహోరీ పోరుతో సాగుతోంది. వీకెండ్లో అటు హౌస్ మేట్స్ తో పాటు ఇటు ప్రేక్షకులకి వినోదాన్ని పంచుతున్నారు నాగార్జున. ఈసారి ఆ సందడి రెట్టింపు కానుంది. యువ కథానాయకుడు రామ్ చరణ్ తేజ్ షోకి విచ్చేసి సందడి చేశారు. స్టేజ్ పై ఆయన్ని చూడగానే హౌస్ మేట్స్ అందరూ లేచి నిలబడ్డారు. దీంతో నాగార్జున గుర్తుపెట్టుకుంటా, నేనొస్తే ఎవ్వరూ లేవలేదు అంటూ సరదాగా వార్నింగ్ ఇచ్చారు. తాను లోబోలాగా డ్రెస్ చేసుకుని వచ్చానంటూ చరణ్ అనడంతో నవ్వులు పూశాయి. బిగ్ బాస్ స్టేజ్ పై నాగార్జునతో కలిసి రామ్ చరణ్ సందడి చేసి బుల్లితెర ప్రేక్షకులకు నవ్వులు పూయించారు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న
హనుమాన్ టీజర్ విడుదలైంది. టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా హీరోగా నటిస్తున్న హనుమాన్ ఫస్ట్ లుక్ టీజర్ తాజాగా విడుదలైంది. ఈ టీజర్ ఆకట్టుకునే విధంగా ఉంది. భారీ గ్రాఫిక్స్ తో టీజర్ కలర్ఫుల్ గా కనిపిస్తోంది. ఇక ఇండియాలోనే హనుమాన్ మొదటి సూపర్ హీరో ఫిల్మ్ గా తెరకెక్కుతోంది. ఇప్పటికే డిఫరెంట్ సినిమాలతో తన మార్కును వేసుకున్న ప్రశాంత్ వర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగుతో పాటు మలయాళం, హిందీ, కన్నడ, తమిళ భాషల్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా హనుమాన్ టీజర్ ను విడుదల చేస్తూ అంజనాద్రి కొండల నుండి హనుమంతుడు వచ్చాడని చిత్ర యూనిట్ క్యాప్షన్ ఇచ్చింది. ఇదిలా ఉండగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా ఇటీవలే జాంబీరెడ్డి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఆకట్టుకున్నాడు. చెప్పండి సార్. శ్రీశ్రీ ప్రచురణ ఎంట్రన్స్ అని పెట్టారు. ఈరోజు శ్రీశ్రీ అండి. ఇది కాదు సార్, ఆయన కొంపల్లి జనార్దన్ రావు ఆయన ఫ్రెండ్ సార్. ఈయన ఇంత ఉందా లేదా నాకు మంచి మంచి ఫోటోస్ చాలా గొప్ప డిజైన్ చేశారు. కవి తాలూకు ప్రయాణం అంటే ఒక జాతి తాలూకు ప్రయాణం సార్. అంటే ఆయన వేసిన ఒక అడుగు, రాసిన ఒక పుస్తకం, ఇంకా శతాబ్దం మొత్తం మాట్లాడుకుంటున్నాం, ఇంకా చాలా శతాబ్దాలు కూడా మాట్లాడుకుంటాం. సో ఆయన తాలూకు జ్ఞాపకం మన జాతి పాడుకున్న గీత. సో తెలుగు వాళ్ళు గర్వించదగ్గ కవి, ఈ శతాబ్దం నాది అని గర్వంగా చాటినవాడు, కవికి ఉండాల్సిన దిశనాహంకారం ఉన్నవాడు. సో అలాంటి శ్రీశ్రీకి తెలంగాణ విమోచన దినోత్సవంలో ఆయన బుక్ చూడటం అనేది నిజంగా బహుశా ఆయన ఆత్మ ఎక్కడున్నా సరే, బహుశా స్వాతంత్రం ఉన్నా సరే వచ్చి అక్కడ ఆగుతాను. ఫ్రీడమ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మీ దాంట్లో మెగా మేనల్లుడు సుప్రీం హీరో సాయి ధర్మతేజ్ హీరోగా దేవకట్ట డైరెక్షన్ లో రూపొందిన సందేశాత్మక చిత్రం రిపబ్లిక్. జేబీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై జే భగవాన్, జే పుల్లారావు ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పవర్ఫుల్ పొలిటికల్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో రమ్యకృష్ణ కీలక పాత్ర పోషిస్తున్నారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందించిన ఈ సినిమాకు సంబంధించి గతంలో విడుదలైన టీజర్, సింగిల్ సినిమా మీద అంచనాలను పెంచాయి. షూటింగ్ కంప్లీట్ చేసుకున్న రిపబ్లిక్ సినిమా తాజాగా సెన్సార్ ని పూర్తి చేసుకుని విడుదల తేదీని కూడా లాక్ చేసుకుంది. ఈ సినిమాకు యూఏ సర్టిఫికేట్ ను ఇష్యూ చేయగా సినిమాని అక్టోబర్ 1న విడుదల చేస్తున్నట్లుగా నిర్మాతలు ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. అక్టోబర్ 10వ తేదీన ఎన్నికలు నిర్వహించాలని గతంలో జరిగిన సమావేశంలో నిర్ణయించిన సంగతి తెలిసిందే. కాగా తాజాగా మా ఎన్నికలకు సంబంధించిన తేదీ, నియమ నిబంధనలు, ఇతర విషయాలను అధికారికంగా ప్రకటించారు. అక్టోబర్ 10న ఆదివారం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు హైదరాబాద్ జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్లో పోలింగ్ నిర్వహించనున్నట్లుగా ఎన్నికల అధికారి కృష్ణమోహన్ తెలిపారు. అదే రోజు ఎన్నికల ఫలితాలను వెల్లడించనున్నారు. 8 మంది ఆఫీస్ బ్యారర్స్, 18 మంది ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ తో కూడిన కమిటీకి ఈ ఎన్నికలు జరగనున్నాయి. సెప్టెంబర్ 27, 28, 29 తేదీలలో నామినేషన్స్ స్వీకరించి 30న వాటిని పరిశీలిస్తామని కృష్ణమోహన్ వివరించారు. అక్టోబర్ 2వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా ఉపసంహరణకు అవకాశం ఉంటుందని, ఆ తర్వాత ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తామని ఆయన వెల్లడించారు. నామినేషన్ దరఖాస్తుకు ₹100, ఓటర్ల జాబితా కావాలంటే ₹500 చెల్లించాలని తెలిపారు. ఆఫీస్ బ్యారర్ పదవికి పోటీ చేసే అభ్యర్థులు 15,000, ఈసీ మెంబరు 10,000 డిపాజిట్ చేయవలసి ఉంటుంది అన్నారు. నామినేషన్లు సమర్పించే సమయంలో అవసరమైతే అభ్యర్థులు తమ గుర్తింపు కార్డులను చూపాలని, పోలింగ్ తేదీ రోజున ప్రతి ఒక్కరూ తమ గుర్తింపు కార్డుతో రావాల్సిందేనని వివరించారు. ఒక అభ్యర్థి ఒకే పదవికి మాత్రమే పోటీ చేయాలి. గత కమిటీలో ఎగ్జిక్యూటివ్ మెంబర్ అయి ఉండి 50% కన్నా తక్కువ ఈసీ మీటింగ్లకు హాజరు కాకపోయి ఉంటే పోటీ చేసేందుకు అనర్హులు. 20 శాఖల అసోసియేషన్స్ లో ఆఫీస్ బ్యారర్స్ గా ఉన్నవారు ఆ పదవులకు రాజీనామా చేయకపోతే మా ఎన్నికల్లో పోటీ చేయడానికి
ఓటీటీకి అనర్హులు. సీనియర్ సిటిజన్లకు పోస్టల్ బ్యాలెట్ అవకాశం. ఓటు వేయడానికి వచ్చే సభ్యులు తప్పనిసరిగా కోవిడ్ నిబంధనలు పాటించాలి. నామినేషన్ సమర్పణ, ఓటు వేసే సమయంలో మాస్కులు ధరించి రావాలి. పోలింగ్ బూత్లోకి మొబైల్ ఫోన్లకు అనుమతి లేదు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఆదిపురుష్ షూటింగ్ ముంబైలో జరుగుతుంది. త్వరలోనే ఈ షెడ్యూల్లో కూడా ప్రభాస్ పాల్గొననున్నారట. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న భారీ ప్రతిష్టాత్మక చిత్రం ఆదిపురుష్. ఈ చిత్రం షూటింగ్ ముంబైలో జరుగుతుంది. త్వరలోనే ఈ షెడ్యూల్లో ప్రభాస్ పాల్గొంటాడట. దానికోసం ఒక భారీ యాక్షన్ సీన్ ని చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది. ఇందులో కృతి సనన్ కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే భారీ అంచనాలు పెంచుకున్న ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల చేయనున్నారు. కరోనా సెకండ్ వేవ్ తర్వాత థియేటర్స్ ఓపెన్ అయ్యే స్లోగా అండ్ స్టడీగా నడుస్తున్నాయి. కానీ లవ్ స్టోరీ సినిమాతో థియేటర్లకు పూర్వవైభవం రానుందంటున్నారు. కరోనా సెకండ్ వేవ్ తర్వాత సినిమా థియేటర్లు ఓపెన్ చేసి చాలా రోజులే అయింది. పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి అనుకునే కొంతమంది నిర్మాతలు ధైర్యం చేసి తమ సినిమాలను థియేటర్స్ కి తీసుకొచ్చారు. కానీ ఆశించిన స్థాయిలో థియేటర్ల దగ్గర సందడి మాత్రం కనిపించలేదు. ఈ మధ్య కాలంలో థియేటర్ల దగ్గర పట్టుమని ఓ 10 రోజులు నిలబడిన సినిమా ఏదైనా ఉంది అంటే అది సిటీమారనే చెప్పుకోవాలి. మాస్ అంశాలు పుష్కలంగా ఉండడం ఈ సినిమాకు బాగా కలిసి వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఈ నెల 24వ తేదీన లవ్ స్టోరీ రంగంలోకి దిగుతోంది. అడ్వాన్స్ బుకింగ్స్ విషయంలో ఈ సినిమా ఒక రేంజ్ లో దూసుకుపోతోందని అంటున్నారు. ఎక్కడ అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేసినా క్షణాలలో టికెట్లు అమ్ముడవుతున్నాయని ఇప్పటికే హైదరాబాద్ లోని చాలా మల్టీప్లెక్స్లలో మొదటి రోజులకు సంబంధించిన బుకింగ్స్ ఫుల్ అయ్యాయట. ఈ సినిమాతో థియేటర్స్ కి మళ్లీ పూర్వ వైభవం వచ్చినట్లేనని చెప్పుకుంటున్నారు జనాలు. నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అఖండ మ్యూజిక్ జాతర షురు అయింది. నరసింహ నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం అఖండ. ఫుల్ టైమ్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలో ప్రేక్షకుల ముందుకి రానున్న ఈ సినిమాలోని మొదటి పాటను శనివారం చిత్ర బృందం విడుదల చేసింది. అడిగా అడిగా అంటూ సాగే ఈ ఫీల్ గుడ్ మెలోడీ అందరినీ ఆకట్టుకునేలా ఉంది. సింహ, లెజెండ్ చిత్రాల తర్వాత బాలయ్య, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ చిత్రం ఇది. ఇందులో బాలయ్యకు జోడీగా ప్రజ్ఞా జైస్వాల్ సందడి చేయనున్నారు. శ్రీకాంత్, జగపతి బాబు కీలక పాత్రలలో కనిపించనున్నారు. తమన్ స్వరాలు అందిస్తున్నారు. ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. దేశంలో బైక్ టాక్సీలు విస్తృతమయ్యే రోజు మరెంతో దూరంలో లేదనిపిస్తోంది. ఈ విషయంలో ర్యాపిడో సంస్థ అగ్రగామిగా ఉంది. దేశంలోని 100 నగరాలలో బైక్ టాక్సీ సేవలు అందిస్తోంది. ఓ యాప్ సాయంతో ఈ సేవల నిర్వహణ సాగిస్తున్నారు. ఇక అసలు విషయానికి వస్తే ర్యాపిడో బైక్ టాక్సీ యాడ్ ని తెలుగులో రూపొందిస్తున్నారు. ఈ యాడ్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తుండగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు. త్రివిక్రమ్ సినిమాలే కాకుండా పేరు మోసిన బ్రాండ్స్ కి వాణిజ్య ప్రకటనలు కూడా రూపొందిస్తూ ఉంటారు. ఆయన సినిమాలలో లాగానే ఆయన చేసే యాడ్లు కూడా సూటిగా ఆకట్టుకునేలా ఉంటాయి. ప్రస్తుతం ఈ యాడ్ షూట్ లో వారిద్దరూ డిస్కస్ చేస్తున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రియల్ స్టార్ ఉపేంద్ర హీరోగా SSE ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై MTB నాగరాజు సమర్పణలు రూపుదిద్దుకుంటున్న పాన్ ఇండియన్ చిత్రం కబ్జా. ఆర్ చంద్రు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఆర్ చంద్రశేఖర్ నిర్మాత. ఈ సినిమాలో కిచ్చా సుదీప్ కీలక పాత్రలో నటిస్తున్నారు. సెప్టెంబర్ 18న ఉపేంద్ర పుట్టినరోజు. ఈ సందర్భంగా ఈ చిత్ర మోషన్ పోస్టర్ ను దర్శక నిర్మాతలు విడుదల చేశారు. 1960ల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఉపేంద్ర పక్కా మాస్ అవతారంలో కనిపిస్తున్నారు. చేతిలో కత్తి పట్టుకుని ఉపేంద్ర ఇచ్చిన లుక్ ఆకట్టుకునేలా ఉంది. ప్రస్తుతం ఈ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రవి బస్టూర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. చిత్ర టీజర్ ను దీపావళికి విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లుగా చిత్ర యూనిట్ పేర్కొంది. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ ని ఎప్పటికప్పుడు కొత్త విషయాలు మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ యూట్యూబ్ వెళ్ళి సంతోషం సురేష్ అని వెంటనే టైప్ చేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.